మంగలి యుక్తి. ఇక్షుమతి నదీ తీరాన మంకనుడనే మహాముని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడ మహాముని ఆశ్రమంలో తిరుగుతూ ఉండగా అరటి చెట్ల మధ్య ఆయనకొక శిశువు దొరికింది. మంకనుడు ఆ పిల్లను తన కుటీరానికి తెచ్చుకొని ఆమెకు కదళి అని పేరు పెట్టుకొని తన కుమార్తెలాగే పెంచి పెద్దదాన్ని చేశాడు. కదళి యుక్త వయస్కురాలై ఉన్న సమయంలో మధ్యదేశపు రాజు దృఢవర్మ ఆ ప్రాంతాల్లో వేటాడవచ్చి మంకణ మహాముని దర్శనం చేసుకోవటానికి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కదళి కనపడింది. ఆమె సౌందర్యం చూడగానే రాజుకు ఆమెను తప్పక పెళ్లాడి తీరాలనే కోరిక కలిగింది. వెంటనే రాజు మంకణ మహాముని పాదాలకు ప్రణమిల్లి, స్వామి, నా కోరిక ఒకటున్నది, నెరవేర్చుతానంటే చెబుతాను అని దీనంగా అన్నాడు. మంకణ మహాముని రాజు కోరిక సులువుగా గ్రహించాడు. ఆయన తన కోరిక తీరుస్తానని మాట ఇచ్చిన మీదట రాజు తనకు కదళిని వివాహమాడాలని ఉన్నదని తెలియపరిచాడు. రాజా, నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒకటే జ్ఞాపకముంచుకో, కదళి రాజాంతఃపురాలలో పెరిగినది కాదు, ఆశ్రమంలో పెరిగినది. దానికి కుట్రలు కుత్సితాలు తెలియవు. నువ్వు దానిని అన్ని వేళలా కంటికి రెప్పలాగా కాపాడతానంటే మీకిద్దరికీ వివాహం చేస్తాను అని మంకణుడన్నాడు. ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని రాజు ప్రమాణం చేశాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మహాముని రాజుకు కదళికి ఆశ్రమంలోనే శాస్త్రోక్తంగా వివాహం చేసేశాడు. రాజు వెంట వెళ్ళిపోయే సమయంలో కదళితో ఆమె చెలికత్తలు, రాజుల అంతఃపురాలు బంగారు పంజరాలని చెబుతారు. నీకక్కడ సుఖంగా ఉంటుందో ఉండదో, సుఖంగా లేకపోతే తిరిగి ఇక్కడికి వచ్చేయి. అయితే నిన్నిక్కడ చేర్చుకోవటానికి తోడెవరూ ఉండరు. అందుచేత వెళ్ళేటప్పుడు దారి పొడుగునా ఈ ఆవాలు రాలుస్తూ వెళ్ళు. అవి త్వరలోనే మొలిచి మొక్కలవుతాయి. ఆ మొక్కలు చచ్చిపోయినా వాటి పక్కనే మళ్ళీ కొత్త మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. వాటి ఆనవాలుతో నువ్వు ఆశ్రమం చేరుకోవచ్చు అంటూ ఒక ఆవాల మూట కదళికిచ్చారు. రాజు తన కొత్త భార్యతో బయలుదేరి మధ్యరాజ్యం చేరాడు. దారి పొడుగున కదళి ఆవాలు రాలుస్తూ వెళ్ళింది. కదళి వచ్చింది మొదలు రాజు తన పెద్ద భార్య ముఖమే చూడ్డం మానేశాడు. సభ ఝాలించగానే కదళి ఉండే మందిరానికి వెళ్ళేవాడు. అక్కడే నృత్యగాన వినోదాలు జరిపించుకునేవాడు. అక్కడే భోజన సేనాదులు చేసి తీరిక సమయాల్లో సభకు హాజరయ్యేవాడు. ఇదంతా చూసి పట్టపురాణికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె మంత్రిని పిలిపించి, బాబు, రాజుగారు కొత్త భార్య మోజులో పడి పట్టపురాణినైన నన్ను వదిలిపెట్టేశారు. ఆవిడను తొలగించే సాధనం చూడండి అని కోరింది. ఈ మాటలు మంత్రికి చెవులలో సీసం కరిగించి పోసినట్టయింది. ఆయన, అమ్మ, అటువంటి నీచమైన పనులు చేయటానికి సన్యాసునులు బోలెడంత మంది ఉన్నారు, నన్నెందుకు అడుగుతారు అని అన్నాడు. రాణి వెంటనే తన పొరపాటు తెలుసుకొని, రాజ్యాంగానికి సంబంధించిన విషయం కదా అని మీతో చెప్పాను గాని కూడని పని అయితే నేను మాత్రం ఎందుకు చేయమంటాను అంటూ పశ్చాత్తాపం అభినయించింది. తర్వాత పట్టపురాణి తన పరిచారికుల ద్వారా ఒక సన్యాసిని రహస్యంగా తన అంతఃపురానికి రప్పించి దానికి అంతులేని ధనం ఆశపెట్టి ఏ విధంగానైనా కదళిని హతమార్చే ఉపాయం చూడమన్నది. ఈ సన్యాసిని మందులు మాకులు పెట్టడంలో ఆరితేరినది. పట్టపురాణి ఇస్తానన్న డబ్బుకు ఆశపడి చిన్నరాణిని చంపటానికి మాట ఇచ్చింది. కాని అంత పని తానే చేస్తే తన పీక మీదకు వస్తుందేమోనని భయపడింది. అందుచేత ఆమె ఆ ఊళ్ళోనే ఉండే ఒక మంగలి వద్దకు పోయి అతని సహాయం కోరింది. సన్యాసిని మంగలితో, నువ్వు చిన్నరాణిని కడతేర్చావా, పెద్దరాణిగారిచ్చే దానిలో సగం నీకిస్తాను అని సన్యాసిని అన్నది. మంగలి కొంచెం ఆలోచించి, చిన్నరాణిని చంపటం మాటలు కాదు, ఆమె అంటే రాజుకు పంచ ప్రాణాలు, ఒక ఉపాయం చేయవచ్చు. రాజు చిన్నరాణిని వదిలేసే ఉపాయం చేస్తే పెద్దరాణి తృప్తి పడుతుందేమో కనుక్కో అని అన్నాడు. సన్యాసిని పెద్దరాణికి ఈ మాట చెప్పింది. చిన్నరాణి ప్రాణాలతో ఉండగా రాజు ఆమెను వదిలిపెట్టడు, అందుచేత చంపేయమన్నాను. రాజు ఆమెను వదిలిపెట్టే పక్షంలో నాకంతకన్నా ఇంకేం కావాలి అని పెద్దరాణి అన్నది.
ఒక రాత్రి మంగలి శ్మశానానికి వెళ్ళి అక్కడ పాతేసిన శవతాలూకు పుర్రెలు ఎముకలు కొన్ని తవ్వి మూట కట్టుకు తెచ్చాడు. ఆ మూటను తీసుకుని పెద్దరాణి వద్దకు వెళ్ళాడు. అమ్మ, ఈ మనిషి ఎముకలను చిన్నరాణిగారి పాకశాలలో అటకమీద రాత్రిపూట రహస్యంగా పెట్టించండి. ఆ తర్వాత రాజుగారితో చిన్నరాణిగారు పిశాచి అని తెలిసినట్టు చెప్పండి. ఇల్లంతా పరీక్షించమనండి. ఈ ఎముకలు దొరికాక వారే నమ్ముతారు. ఆ తర్వాత తప్పక చిన్నరాణిని వెళ్ళగొట్టేస్తారు. అప్పుడు మీరు సుఖంగా ఉండవచ్చు అని అన్నాడు. పెద్దరాణి సంతోషించి మంగలికి అంతులేని బంగారం మూటగట్టించింది. అయితే అతని యుక్తి పారింది. కదలి పిశాచి అంటే మొదట రాజు నమ్మలేదు. కాని పాకశాలలో అటక మీద మనిషి ఎముకలు దొరికాక ఆయనకు పెద్ద భార్య మాటల్లో నమ్మకం కుదిరింది. ఆయన కదలిని కట్టుబట్టలతో వెళ్ళగొట్టేశాడు. కదలి ఆవమొక్కల ఆనవాలును బట్టి కాలినడకన మంకణముని ఆశ్రమం చేరుకున్నది. రాజు తన రెండవ భార్యను వెళ్ళగొట్టేశాడన్న వార్త ఊరంతా పొక్కింది. దీనికోసం కనిపెట్టుకొని ఉన్న మంగలి గబగబా బయలుదేరి రాజదర్శనార్థం వెళ్ళాడు. ఒక రహస్య విషయం రాజుగారికి స్వయంగా చెప్పాలని అన్న మీదట రాజు మంగలిని తన వద్దకు రానిచ్చాడు. మహారాజా, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఏ పాపం ఎరగని ఇల్లాలిని వెళ్ళగొట్టేశారా? ఇందులో నేను తెలియక చేసిన ద్రోహం కూడా ఉన్నట్టు అనుమానం తగిలి జరిగింది ఏలిన వారికి మనవి చేసుకుందామని వచ్చాను అని మంగలి అన్నాడు. నువ్వేం చేశావురా? త్వరగా చెప్పు అని రాజు ఆదుర్దాగా అన్నాడు. 2 రోజుల క్రితం పెద్దరాణిగారు నన్ను పిలిచి ఎక్కడన్నా మనిషి ఎముకలుంటే పట్టుకురమ్మన్నారు. సరేనని తెచ్చిచ్చాను మహారాజా. ఇంత పని జరుగుతుందని నాకేం తెలుసు అంటూ మంగలి వలవలా ఏడవసాగాడు. రాజు అతన్ని ఊరడించి పెద్ద బహుమానమిచ్చి పంపేశాడు. తర్వాత పట్టపు రాణిని ఖైదులో ఉంచి విచారణ జరిపించాడు. చిన్నరాణి మీద కుట్ర చేసినట్టు ఆమె ఒప్పుకున్నది. రాజు ఆమెను పట్టపురాణి పదవి నుంచి తొలగించాడు. తర్వాత ఆయన మంకణ మహాముని ఆశ్రమానికి వెళ్ళి మహామునికి సాష్టాంగపడి కదలికి క్షమాపణ చెప్పుకొని ఆమెను మళ్ళీ తెచ్చుకొని ఆమెను పట్టపురాణిని చేసి ఆమెతో చాలా కాలం సుఖంగా జీవించాడు.